పెద్దవర మండలం పెద్దవర గ్రామవాసి. అంతగా నీళ్ళు తీస్తున్నారు మరి చాలా లేటుగా ఆలస్యంగా చేస్తున్నారు వీళ్ళు. అది కాకుండా ఇక్కడ వాహనాల రద్దీ కూడా ఎక్కువ ఉండడం వల్ల దుమ్ము ధూళి అయితే విపరీతంగా ఉంది. మంచినీటి సౌకర్యం కూడా రోడ్డుకి ఎక్కువైపు ఉండడం వల్ల కాలనీ వాసులకు నీళ్ళకి వచ్చినా చాలా ఇబ్బంది గురవుతున్నారు. మళ్ళీ నాగార్జున సాగర్ గేట్ ఓపెన్ చేయడం వల్ల విపరీతమైన వాహనాలు వస్తున్నాయి. అయినా సరే దీనికి మెయింటైన్ చేసే పరిస్థితి లేకుండా ఏదైనా మట్టి పూడిస్తేనేమో గుంతలు పడ్డప్పుడు నామమాత్రంగా మట్టి పూడిస్తారు, నామమాత్రం పని చేసుకొని వెళ్ళిపోతారు. వాటర్ కొడితేనేమో వారానికి ఒకసారి ఏదో చూపినట్టు కొట్టి వెళ్ళిపోతారు. ఇక్కడ రెగ్యులర్గా వాటర్ అయితే ఏం లేదు. దయచేసి దీని మీద ఎవరైనా అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్న సర్పంచ్కి చెప్పుకోవాలన్నా ఎవరికి చెప్పుకోవాలన్నా అధికారులు లేరా, సర్పంచ్ వ్యవస్థ రద్దు అయిపోయిందా, ఎవరికి చెప్పుకోవాలన్నా దిక్కుతోచని పరిస్థితి ఉంది మాకు. కనీసం ఎవరైనా పట్టించుకొని పెద్దవాళ్ళైనా అధికారులైనా స్పందించి తక్షణమే ఈ పనులు జరిగేటట్టు చూసి అక్కడ రోడ్డు డివైడ్ దగ్గర అయితే రెగ్యులర్గా వారానికి 2-3 యాక్సిడెంట్లు అయితే కంపల్సరీ అవుతాయి. రీసెంట్గా ఒక పాల వాహనం కూడా మా బంధువు ఇంటికి కొట్టుకుంటూ పోయి పడిపోయింది. ఇలాంటి చాలా సంఘటనలు జరుగుతున్నాయి కానీ ఎవరు స్పందిస్తలేదు. నీళ్ళు వారానికి 2 యాక్సిడెంట్లు అక్కడ మధ్యలో రాళ్ళకు కొట్టుకొని పోతాయి. ఎవరు పడి ఎవరు లేచిపోతారో, ఎవరు చనిపోతారో ఎవరు అసలు అర్థం కాకుండా ఉంది పరిస్థితి. ఈ ఫ్లైఓవర్ వేస్తారా, రోడ్డు విస్తరణ చేస్తారా అనే అవగాహన కూడా కనీసం ఎవరికి లేదు. ఇక్కడ ఫ్లైఓవర్ ఉంటే దానిపైన అయినా కంప్లీట్ చేసి, లేకపోతే రోడ్డు అయితే రోడ్డు పైన అయినా కంప్లీట్ చేసి అట్లనైనా వారి పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. అక్కడ ట్యాంకర్ ఉంది, అక్కడ ట్యాంకర్ రెడీగానే ఉంది, వాటర్ దగ్గరే ఉంది, ట్రాక్టర్ ఉంది చేతిలో. అయినా సరే ఈ టైం వరకు కూడా ఇక్కడ నీళ్ళు కొట్టలేదు. ఈ రోజుకి స్కూల్ పిల్లల్ని తీసుకొని ఇక్కడ నుంచే స్కూల్ పిల్లల్ని బండ్లపై తీసుకొని పిల్లల కంట్లో మాట్లాడితే దుమ్ము ధూళి నోట్లో అంతపడి అనారోగ్యానికి గురవుతున్నాం. దయచేసి ఎలాగైనా దీన్ని ఎవరైనా స్పందించి అధికారులు, పై అధికారులు కానీ లేకపోతే రాజకీయ నాయకులు కానీ కనీసం స్పందించి పోవడానికి రావడానికి చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దుమ్ము ధూళి పడి చాలా రోజుల ముందు పెట్టేంత వరకు పూర్తి చేయలేదు. సాగర్ పర్యటన కేంద్రం కాబట్టి రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తొందరగా పూర్తి చేయాలని ఇలాగే ఈ గుంతలు కూడా కొంచెం పూడ్చి నీళ్ళు కొట్టి పూర్తి చేయాలని చెప్తున్నాము. చాలా ఇబ్బందికరంగా ఏదైనా కూడా